చింటూ చదివే పాఠశాల పేరు శ్రీనికేతన్ పబ్లిక్ స్కూల్. అందులో ఎప్పట్లాగానే పేరెంట్స్ మీట్ జరుగుతోంది. ఆ మీటింగ్ లో ఒక ఆయన, మా పిల్లాడికి 94 వచ్చాయి, మా వాడికైతే మరీ అన్యాయం 89 వచ్చాయి, మా వాడికి 100% మార్క్స్ తెప్పించినట్లయితే ఈ స్కూల్లో ఉంచుతాను, లేకపోతే వేరే స్కూల్లో చేర్పిస్తాను, జాగ్రత్త. తమ పిల్లల మార్కుల గురించి ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటే పాపం ప్రిన్సిపల్కి ఏం సమాధానం చెప్పాలో తోచక తల పట్టుకున్నాడు. చింటూకి గ్రామంలో ఉన్నప్పుడు ఒక మంత్రగత్తె పరిచయమైంది. ఆమె దగ్గర ఒక మిషన్ ఉంది. ఆ మిషన్ లో చపాతీలు తయారు చేస్తారు. ఆ చపాతీలు అన్ని ఒకే సైజులో ఉంటాయి. వాటిని గుర్తు చేసుకున్న చింటూకి మనసులో ఒక కొత్త ఆలోచన వచ్చింది. వెంటనే వెళ్లి ప్రిన్సిపాల్ ని కలిసి చపాతీ మిషన్ గురించి చెప్పాడు. చాలా మంచి ఆలోచన, వెంటనే ఆ మంత్రగత్తెను పిలిపించు. మంత్రగత్తె తన మిషన్ తో సహా స్కూల్లోకి వచ్చింది. పిల్లలందరికీ చపాతీలు చేసి పెట్టడం మొదలుపెట్టింది. సరిగ్గా వారం గడిచింది. ఈ వారం రోజులు చపాతీలు తిన్న పిల్లలు కూడా క్రమంగా అందరూ ఒకే సైజులోకి రావడం మొదలెట్టారు. అంతేకాదు, అందరి పోలికలు ఒకేలా మారిపోతున్నాయి. దాంతో ఎవరి పిల్లల్ని వాళ్ళు గుర్తుపట్టడం కష్టంగా మారిపోయింది. ఫలితంగా పిల్లల తల్లిదండ్రుల నుంచి కంప్లైంట్స్ మొదలయ్యాయి. పేరెంట్స్ చాలా గొడవ పెడుతున్నారు. ఈ రోజు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాను, నువ్వు తప్పకుండా రావాలి. ఎస్ సార్. మీటింగ్ మొదలైంది. మా వాడు ఎంచక్క 5.5 అడుగుల పొడుగుండేవాడు. ఈ వారం రోజుల్లో వాడి ఎత్తు తగ్గిపోయింది. ప్రస్తుతం 4 అడుగులు ఉన్నాడు. ఇలా ఎందుకు జరిగింది? మా వాడు కూడా అంతే, 5 అడుగులుండేవాడు, ఇప్పుడు 4 అడుగులకు వచ్చాడు. మీరున్నది పిల్లల్ని పెంచడానికా తగ్గించడానికా? అయినా పిల్లలందరూ ఒకే పోలికలతో ఉంటే మా పిల్లలు ఎలా గుర్తుపట్టమంటారండి? మా వాడి మార్కులు తగ్గితే తగ్గాయి, కానీ 1వ క్లాసు పిల్లాడిలా 2.5 అడుగులు ఉండేవాడు కాస్త ఇప్పుడు 4 అడుగులున్నాడు. అదే సంతోషం. ఏదో విధంగా వాణ్ణి 5 అడుగులయ్యేలా చేసి పుణ్యం కట్టుకోండి. ఆశ్చర్యం. మార్కుల విషయంలో మాత్రం మీరంతా 100కి 100 మార్కులు కావాలని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళందరూ ఒకేలా ఉండటాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. పోలికలు గుర్తుపట్టలేమంటారు కొందరు. ఎత్తు తగ్గాడనో పెరిగాడనో కంప్లైంట్ ఇస్తున్నారు ఇంకొందరు. ఏ ఒక్కరు మీ పిల్లలందరూ యూనిఫామ్ గా ఉండటాన్ని మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు సహజంగానే పెరగాలని కోరుకుంటారు. అందుకే మీరంతా మీ పిల్లలందరూ ఒకేలా మారిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మార్కులు కూడా అంతే. ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత తెలివికి అన్ని మార్కులు. ప్రిన్సిపల్ మాటలు వినగానే పేరెంట్స్ అందరికీ జ్ఞానోదయమైంది. ఒక ఆయన, మా పిల్లాడికి మార్కులు ఎన్నొచ్చినా తెలివితేటలు మాత్రం పెరిగేలా చేస్తే చాలు. నాకు కూడా అంతే, మార్కులు కాదు, నాలెడ్జ్ ఇంపార్టెంట్. ఈ చపాతీల ఆలోచన మా అందరికీ గొప్ప గుణపాఠం నేర్పింది సార్. ఇంత గొప్ప ఆలోచన చేసినందుకు మీకు నా అభినందనలు సార్. ఇందులో నా ఆలోచన ఏమీ లేదు, ఇదంతా మన చింటూ ఆలోచన, నేను అమల్లో పెట్టానంతే అంటూ చింటూని వేదిక మీదకు ఆహ్వానించారు ప్రిన్సిపల్. అతని తెలివితేటల్ని పేరెంట్స్ అందరూ ఎంతగానో కొనియాడారు.